స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గానపతి గానములతో వేవేల దూతలతో పొగడబడుతున్న మా యేసు ప్రభువా, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ ఆశ్రయ దుర్గమనే మందిరములో ఈ సేవకులు వరప్రసాద్ గారికి ఇచ్చినటువంటి స్థానికమైనటువంటి పరిచర్యలో ఈ మనోభావ పేటలో నాయన ఇదిగో నీ యొక్క పరిచర్యను జరిగిస్తున్నటువంటి సేవకుల కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అంతేకాదు ప్రభువా, అయ్యా మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో నాకు ఇవ్వబడినటువంటి 3 ప్రార్థనాంశాల కొరకై నేను ప్రార్థించుండగా దేవాదిగో నీ సేవకులందరూ చేయించిన ప్రార్థన కలిగించమని ప్రార్థన చేయించున్నాను. దేవాదిగోనైన బలహీనలను బలపరచండి, అనారోగ్యాలకు ఆరోగ్యములు దయచేయండి. దేవా నరములలోనికి, ఎముకలలోనికి, శరీరంలోనికి, రక్తంలోనికి నీ మహిమ వెలుగుగా ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా క్షేమకరమైన కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవాదిగోనైనా మొట్టమొదటిగా తల్లి గారు రాణి ఆంటీ గారిని బట్టి ప్రార్థన వస్తున్నాను. తల్లి గారి కలుగుతున్న ప్రతి అనారోగ్యం నుండి విడిపించండి. కలుగుతున్న నీరసం నుండి, అబలహీనత నుండి యేసు నామములో మీరే విడిపించుదురుగాక. సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ శక్తిని దయచేయండి. ఎముకలకు సత్వ, శరీరానికి ఆరోగ్యం అనుగ్రహిస్తారని వాగ్దానం చేసిన దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఇదిగో మరొక సహవాసములకు ఘనమైన సాక్ష్యమే విధులుగాక. అటువంటి కృపను మీరు అనుగ్రహించండి. దేవా కుమారపురంలో సేవ చేస్తున్న ఇదిగో పీటర్ గారు వారి యొక్క పెద్ద కుమారుని అసలు అప్పగిస్తున్నారు. దేవా కలుగుతున్నటువంటి యొక్క బలహీనత నుండి ఐసీలో వచ్చిన విడుదల కలిగిందని చెప్పినారు ప్రభువా. ఇంకా నువ్వు కలుగుతున్న ప్రతి అనారోగ్యం నుండి విడిపించండి, ప్రతి బలహీనత నుండి విడిపించండి. తండ్రి అయినటువంటి పీటర్ గారికి ధైర్యం దయచేయండి. దేవా గతంలో సేవకులకు ఎంతో భయంకరమైన బాధలు అనుభవించినారు. దేవా భయంకరంగా నేర్చుకున్నారు. కానీ నాయన మరొకసారి పెద్ద కుమారుడు ద్వారా నా కృపగా యేసు నామములో విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. స్వస్థత దయచేయండి, ఘనమైన సాక్ష్యం దయచేయండి. నాయన ఏ విధమైన నేర్చుకున్నప్పుడు పూర్తి విడుదల కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. దేవా మా పేరు తండ్రి ప్రభువా జోసెఫ్ ఈశ్వరయ్య గారిని బట్టి దేవా పరిచయం చేయించిన సేవకుని అసలు అప్పగిస్తున్నాను. అయ్యా తండ్రి ప్రభావ కలుగుతున్న బలహీనత నుండి కూడా మీరు విడిపించండి. నాయన సంపూర్ణ ఆరోగ్యములు దయచేయండి, క్షేమములు దయచేయండి ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క జనంలో చాలా మంది సేవకులు బలహీనులు అయిపోయారు ప్రభా. ఇదిగో రొంపుల ద్వారా, దొడ్డుల ద్వారా, జ్వరములు, రకరకాల జ్వరములు ప్రభా. యేసు నామములో వారికి కలుగుతున్న ప్రతి నేర్చు వారిని విడిచి బయటికి పోవాలి కాక. సంపూర్ణ ఆరోగ్యము కలుగును కాక. నరనరాల్లోకి మహిమ వెలుగును కాక. సేవకులు ప్రార్థించగా ఘనమైన సాక్ష్యాలను విధులుగా ప్రార్థన చేస్తున్నాను. దేవాదిగోనైనా భయంకరమైన నీటి ప్రమాదాలు బాధపడుతున్నటువంటి ఎంతో మంది సేవకులు గృహాలు, మందిరాలు మునిగిపోయాయి ప్రభా. చాలా అపార్ట్మెంట్లు మునిగిపోయాయి, వాహనాలు మునిగిపోతున్నాయి ప్రభా. దేవా ఈ యొక్క తుఫాను బారి నుండి నీరే రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మీరు కృపతో బలపరచండి ప్రభా. ఈ మనోపాక మండలంలో ఉన్నటువంటి సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దీని సహవాసమైన వచ్చిన సేవకులను సేవకులను మీరు దీవించండి. రావడానికి సిద్ధంగా ఉన్న వారిని, మార్గ మధ్యలో ఉన్న వారిని సకాలం మీరే తోడుకొని తీసుకురండి. ఈ దినమైన నీ వర్తమానంతో మేమందరూ దీవించబడము గాక. అందరూ కూడా బాగు పొందుకుందుము గాక. మరొకసారి మేమందరం హెచ్చరింపబడదుము గాక. నీ ముఖాంతరంలో వచ్చి మానవ శరీరాన్ని మరుగుపరిచి నీ దైవీకమైన స్వరము దగ్గర ఎవరు నిలబడిన వారితో మీరు మాట్లాడాలని ప్రార్థిస్తూ